ఇది చల్లపల్లి కోటలోని రాజా గారిది. అయితే ఇదిగోండి దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇది ఆఫీసు. ఇది ఆఫీసు. ఇదిగోండి పురాతనం. ఇది ఇక్కడికి వచ్చి మాట్లాడతారంట. ఇదిగోండి రాజావారు అండ్ ప్రసాద్ గారు బహదూర్ యార్లగడ్డ, శ్రీమంత్ రాజా యార్లగడ్డ అంకినేటి ప్రసాద్ బహదూర్ ఆయన పెద్ద ఆయన. ఇవన్నీ చల్లపల్లి వీళ్ళ వంశ మీరు వెళ్ళి చెప్తారా? లేదు చెప్పండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను తీస్తాను. చెప్పండి మీరు మాట్లాడేసేయండి, పర్లేదు. ఇదిగో పై ఫోటో చల్లపల్లి రాజా గారు ఆయన పైన. ఓకే, మీరు వినండి, మీరు లాగండి దాంట్లో. ఆయన అవ్వలేదుగా, కొట్టమాక అవుందా, కొట్టకూడదు. ఆయన చల్లపల్లి రాజా గారు. చల్లపల్లి రాజా గారు రెండో బాబు గారు. ఏమండి, రెండో బాబు గారు ఎంపిక చేశాడు ఆయన అంకినేటి ప్రసాద్ గారు. ఈయన గడ్డ పైన అర్థమైందా? ఆ విగ్రహం కూడా చల్లపల్లి రాజా గారు. శివరాం ప్రసాద్ బహదూర్ రాజా గారి పేరు. పెద్ద అంకినేటి గారు అంటే ఆయన ఫస్ట్ ఫోటో. రాజా గారు ముత్తాత గారు కోట కట్టించింది ఆయనే. ఓకే ఓకే, రెండు. ఓకే, పెద్ద అంకినేటి గారు. తర్వాత ఈయన వాళ్ళ అబ్బాయి గారు మల్లికార్జున ప్రసాద్. తర్వాత ఆయన చేశాడు. ఇటు చూడండి, ఇటు చూపెట్టి నాయకు పడుతున్నా. మీరు కనిపిస్తున్నారా? మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గైడ్, చూడండి. ఆయన చల్లపల్లి రాజా గారు తండ్రి అంకినేటి ప్రసాద్ గారు. ఆయన తర్వాత చల్లపల్లి రాజా గారు అబ్బాయి గారు. చల్లపల్లి రాజా శివరాం ప్రసాద్ బహదూర్. అవునండి, శివరాం ప్రసాద్ బహదూర్ 1, 2, 3, 4 చేశారు. 1929 పట్టాభిషేకులు అయ్యారు చల్లపల్లి రాజా గారు. 1929. దరిదాపులు 100 సంవత్సరాల మట్టి. అప్పుడు వారికి 5 సంవత్సరాల నుంచి మెంట్లో ఉంటాడు. పట్టాభిషేకులు అయ్యారు అప్పుడు కోటకి అధిపతి రాజుగా. అయితే అప్పట్లోనే BA చదువుకుని ఉన్నాడు ఆయన గారు. అప్పట్లోనే రాజా గారు శివరాం ప్రసాద్ బహదూర్. అయితే ఆయనకి 3 కొడుకులు, 2 కూతుళ్ళు. 2 కొడుకులు పోయారు. ఒక కొడుకు, 2 కూతుళ్ళు ఉన్నారు. కోయంబత్తూరులో ఉంటారు. బడబడ ఆస్తులు ఉన్నాయి అక్కడ. కోయంబత్తూరు, మద్రాసు కోయంబత్తూరు. పెద్ద ఆస్తులు ఉన్నాయి, మామూలుగా కాదు. మంచి పేరు గల్లోళ్ళు. ఏమంటే ఈ కోట 20 ఎకరాలు చిల్లర ఉంటుంది. చల్లపల్లి రాజా గారి కోట 20 ఎకరాలు. 100 మంది పనివాళ్ళు కింద. కృష్ణా జిల్లా అంతా ఆయన కింద బతికినాడు. 3,000 ఎకరాలు ముత్తాత గారికి. 18,000 ఎకరాలు ఈయనకి. 18,000 ఎకరాలు వేలు మీద. మోపిదేవి శ్రీకాకుళం పెద్ద కలిపిల్లి రాజాగారు కట్టించారు. మచిలీపట్నం శివగంగ మాత్రం ఎవరు కట్టారు? శివగంగ. ఎవరు? పెద్ద అంకినేటి గారు. రాజాగారు ముత్తాత గారు. ఓకే, ఒక్క నిమిషం. తాగుతుందా? అయింది, ఇప్పుడు దాకా అయింది. చెప్పనా? మళ్ళీ చెప్పండి. ఇదిగో 20 గుర్రాలు అటు, 20 గుర్రాలు. మరి ఏనుగు, సింహాలు, అన్ని జంతువులు ఈయన దగ్గర ఉండి. అవండి, ఓకేనా? మరి ఈ గంట ఏదో చెప్తున్నారేంటి? 4 తిరిగి రండి, తిరిగి రండి. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాలు. అసలు నిజంగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ బాగా చెప్తున్నాడు ఆయన, హిస్టరీ మనకి. ఇది గంట, ఇది 4ంటికి కొడతారట. ఇంకో 2 నిమిషాల్లో కొడతారంట. టైం తెలుసుద్దని 2 నిమిషాల్లో తీస్తున్నానండి. తీస్తున్నా. కాఫీకో డ్రింక్ ఏమన్నా ఇచ్చేయాలండి? ఇంకా అవ్వలేదు. చూడండి, అసలు చాలా బాగున్నాయి స్టాట్యూస్. ఈ భద్రంగా పక్కన పెట్టేసి ఉంచారు. కొట్టండి. 4 అంతే. ఇంకా 1 నిమిషం ఉంది. ఇంకొక నిమిషం. అంటే 4 అయిందని జనాలకి బయట దాకా వినపడుతుందండి. బెల్ ఎక్కడ దాకా వినపడుతుంది? బయట 2 కిలోమీటర్ల దాకా. అప్పుడు జనం ఒక పాయింట్ దగ్గర 5 ఉండేవాళ్ళు. 5 రాజాగారు ఉన్నప్పుడు. ఇప్పుడు ఏముంది, ఇక్కడ 2, అక్కడ 2 ఉంటారు. అదే ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయి.
కోయంబత్తూరు పెద్ద పెద్ద ఫ్యాక్టరీ కోయంబత్తూరు. మొత్తం అక్కడే ఉండాలి, ఏం తక్కువ లేదు. ఓకే ఓకే. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఇదే విజయవాడ అండి, నేను చాలాసార్లు వస్తా విజయవాడ. ఏదన్నా ఇస్తా ఇది ఒకసారి బయట చూసి. ఇదిగోండి, ఇక్కడ ఇది కోనేరట, చెప్పులు వేసుకొని వస్తా. ఇదిగోండి చూడండి, మొత్తం ప్రొటెక్ట్ చేశారు మెస్తో. ఇదిగోండి సింహాలు, అంటే ఈ యాక్చువల్గా ఈయన దగ్గర ఉండేవంట, రాజాగారి దగ్గర ఉండేవట. ఇవి రాజాగారి దగ్గర ఉండేవట. ఇదిగోండి కోట, చాలామంది అడుగుతున్నారు తీయమని, సో తీసాను. ఇక చూడండి అసలు ఫస్ట్ నుంచి చాలా బాగుంది. ఇంకా అందుకు వెనక్కి వెళ్ళి పడిపోయేలాగా ఉన్నాను హైట్. ఇవ్వండి, అక్కడికి వచ్చి అక్కడి నుంచి మాట్లాడేవాళ్ళంట రాజావ గారు, వాళ్ళు ఏదైనా వస్తే జనాలు ఇక్కడ పెద్ద రకంగా పెట్టేవాళ్ళు. ఇదిగోండి ఇక్కడ వాటర్, ఇదిగోండి చెట్టు వృక్షం, ఇది ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి నుంచి ఉందంట ఇది చెట్టు కూడాను. ఇదిగోండి చూసారా, చాలామంది విజిటర్స్ వస్తున్నారు, కొద్ది గొప్ప వస్తున్నారు, చూస్తున్నారు. కానీ నన్ను అడిగారు అనమాట, చేస్తారా చల్లపల్లి ఒకసారి చేయొచ్చు కదా అని. సో నాకు అందినంత వరకు నేను చేస్తాను. ఇవ్వండి, ఇది లాంగ్ వీడియో, ఎందుకంటే మరి ఈ మాత్రం ఉండాలి కదా. ఇదిగోండి ఈ అప్పట్లో ఇక్కడ ఉండేవాళ్ళట వాచ్మెన్స్, కానీ ఇదిగోండి పాత్రలు ఇప్పుడు ఉన్నాయి. వీళ్ళు వాడిన, మనం ఇప్పుడు తాగుతున్న వాటరు పెద్ద మామూలు పాట్స్ కదా. ఇవ్వండి ఎంట్రన్స్ 2 సింహాలు ఉన్నాయి అక్కడ. ఈ ఎంట్రన్స్ తీయలేదు నేను అక్కడ, ఈ ఎంట్రన్స్ ఇవ్వండి చూడండి అసలు అద్దరు పాటుగా ఉందండి బాబు. అసలు మామూలుగా మనకి లోపలికి పర్మిషన్ ఇవ్వరట, అది రాజావారు లోపల రూమ్లు ఉన్నాయి. ఇది 20 ఎకరాలు ఎంతో చెప్పాడు ఆయన, 20 ఎకరాలు సైట్ మొత్తం కోట. అయితే దానికి సంబంధించిన తాళాలు వేసేసి ఉన్నాయి ఇక్కడంతా. ఇప్పుడంటే చెట్లు ఉంది, కానీ ఇదివరకు మెయింటెనెన్స్ బాగా చేసేవాళ్ళట పనోళ్ళు. 100 మంది పనోళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఇట్స్ అన్ గ్రేట్ ఎంప్లాయ్మెంట్ రియల్లీ. నిజంగా గొప్ప ఎంప్లాయ్మెంట్ ఇన్ ఓల్డెన్ డేస్లోనే. మళ్ళీ ఇదిగోండి అంతా ఫస్ట్ నుంచి చూపిస్తారు కదా అందరూ. నేనేంటంటే ఎంట్రన్స్ ఇదిగోండి, ఇది మెట్లు, ఇది చూసారా, ఇది ఎంట్రన్స్. ఇదిగోండి ఇదంతా ఖాళీ ప్లేసు. ఇదిగోండి ఆయన కలవరిచ్చేస్తున్నాడు నన్ను. పాపం ఎంతో చెప్పాడు కదా మ్యాటరు, సరే ఎంతకంత చేతిలో పెడదామని. పాపం ముస్లిం ఆయన, వాళ్ళకి పాపం వేరే బహదూర్ గారు వాళ్ళు వచ్చి శాలరీ ఇవ్వాలి. పాపం వాళ్ళకి ఎంత ఉండేయండి శాలరీస్ పాపం. అందుకే ఎంతకంత అందిద్దాం అని చెప్పి నేను మళ్ళీ వెనక్కి వెళ్తున్నా. వెళ్తూ తీస్తాను మళ్ళీ వీడియో. మరి ఎక్కడెక్కడ ఏంటనేది అనేది నాకు ఐడియా లేదు. ఇవ్వండి ఈ అప్పట్లో బహదూర్ గారు వాడిన కార్ అది, అంబాసిడరు AP16 5795, ఎప్పుడుదో కారు. పక్కన ఇంకో కారు ఉంది, అది ఎవరిదో మరి, నేను ఎప్పుడన్నా వస్తే చూస్తూ ఉంటారంట. చరా ఎంత ఇచ్చారు? అక్కడే ఉంది. ఏదో ఉన్నాయి గదులు, చూపిద్దాం, చూసొద్దాం. అక్కడ కోట, కోట ఓపికగా చూడాలి వీడియో. ఇవ్వండి ఇది ఒక రూము, ఎవరన్నా వస్తే గెస్ట్లట. కరెంట్ కూడా సరిగ్గా లేదు. ఇది వాళ్ళు ఎవరో వస్తే వీళ్ళతో పాటు వచ్చాను. ఓకే అమ్మా, రాకూడదంట.
ఏంటంటే పూజ తెలియదు. ఎవరో తిట్టేస్తాం మనల్ని రాకూడదు నడిచేస్తుంది ఇంకెందుకని బయటకు వచ్చేసాం ఇవన్నీ. సరే అయితే ఇది మొత్తం అది కథ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇంతవరకు ఇచ్చా, ఆయన ద్వారా చెప్పించా కొంత. ఓకే, మళ్ళీ ఇంకొక దాంతో మళ్ళీ